నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. డిగ్రీ పూర్తయింది, చేతిలో సర్టిఫికేట్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలామంది స్టూడెంట్స్ ఒక ఏడాది గ్యాప్ తీసుకుందాంలే అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఏడాదే మీ జీవితకాల ప్రగతిని వెనక్కి నెట్టేస్తుందని మీకు తెలుసా? గడిచిన కాలం తిరిగి రాదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ గడిచిపోతున్న ప్రతి సెకండ్ మీ భవిష్యత్ నిర్ణయిస్తుంది. సోషల్ మీడియా మత్తులో మొబైల్ ప్రపంచంలో యువత తమ గోల్స్ను మర్చిపోతుందా? రేపు చూద్దాం అనే వాయిదా వేసే పద్ధతి యువత పతనానికే నాంది పలుకుతుందా? విద్యార్థుల వైఫల్యానికి కారణం ప్రతిభాలోపమా లేక కాలం విలువ తెలియకపోవటమా? వీటిపై మనకి క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ, పరిశోధనలు, ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేసిన వ్యక్తి కూడా. చాలా కాలేజెస్లో అలాగే యూనివర్సిటీల్లో 300కు పైగా సెమినార్స్ కూడా నిర్వహించారు వెంకట్ గారు. ప్రస్తుతం జాయిన్ అయ్యారు వెంకట్ గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్ వెంకట్ గారు, ఇది అందరూ ఫేస్ చేసిందే, ఇక ఫ్యూచర్లో ఎవరు ఫేస్ చేయకూడదని నిజంగా ఇట్స్ వెరీ గుడ్ టాపిక్. అసలు ఎలా చూడాలి? డిగ్రీ అయ్యాక చాలా మందికి 1 సంవత్సరం గ్యాప్ వస్తుంది, వృధా చేస్తూ ఉంటారు. తేలి ఇంటర్వ్యూకి వెళ్ళాక ఎందుకు గ్యాప్ వచ్చిందని అడిగితే ఏం చెప్పాలి దానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారు. ఏంటి ఎలా చూడాలి అసలు ఇదంతా? చాలా మంచి టాపిక్ అండి. అబ్సల్యూట్లీ ఇస్ ఎ గ్రేట్ టాపిక్. Yes. ఈ టాపిక్ మనకి వెళ్లే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం వేరే వాళ్ళ గురించి కాదు. నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను బీఈడి ఎగ్జామ్ రాశాను, ఒక మంచి ర్యాంక్ వచ్చింది. లా ఎగ్జామ్ కూడా రాశాను, ఎంఎస్సి సీట్ వచ్చింది. సరే, బీఈడి ర్యాంక్ వచ్చింది కానీ నేను చేరలేదు బీఈడి, నేను ఎంఎస్సి చేరిపోయాను. నా టైంలో అంటే నా క్లాస్మేట్స్ చాలా మంది బీఈడి చేశారు. అంటే బీఈడి చేసి వాళ్ళు మ్యాథమెటిక్స్ టీచర్స్గా వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళ శాలరీ ఎంత అంటే 397 రూపీస్ అండి పర్ మంత్, 397 రూపాయలు ఫస్ట్. ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు దాదాపుగా ఒక 1.5 1.6 lakhs శాలరీ వస్తుంది. వాళ్ళకి రిటైర్ అయ్యేటప్పటికి నా ఉద్దేశం 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. అంటే ఏ పర్సన్ స్టార్టింగ్ హిస్ కెరియర్ విత్ 400 రూపాయలతో స్టార్ట్ చేసి రిటైర్ అయ్యేటప్పటికి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే 500 రెట్లు శాలరీ పెరిగింది కదా. సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఇవాళ పరిస్థితి చూద్దాం. ఒక బీటెక్ పిల్లవాడు లేకపోతే బీఫార్మసీ లేకపోతే వీళ్ళకి మినిమం శాలరీ సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. అంటే నెలకి 25,000 రూపాయలు. మనం 500 రెట్లు అక్కర్లేదండి, 500 రెట్లు కాకుండా కనీసం ఒక 50 రెట్లు పెరిగింది అనుకోండి. అంటే సంవత్సరానికి ఎంత? 2 కోట్ల రూపాయలు. 50 రెట్లు అయితే ఇప్పుడు 4 లక్షలు కదా, 4 లక్షలు 50 రెట్లు పెరిగింది అంటే 200 లక్షలు అవుతుంది. అంటే 2 కోట్ల రూపాయలు. అంటే ఏ పర్సన్ ఇప్పుడు స్టార్ట్ చేసి డిగ్రీ అయిపోగానే ఉద్యోగం స్టార్ట్ చేస్తే 4 లక్షల రూపాయలకి రిటైర్ అయ్యేటప్పటికి 2 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ డిగ్రీ అయిపోగానే నా దగ్గర 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్కి వెంటనే ఇప్పుడు జాబ్ వచ్చింది, చిన్నదో పెద్దదో ఏదో జాబ్ వచ్చింది. ఇంకొక వ్యక్తికి 1 సంవత్సరం తర్వాత జాబ్ వచ్చింది. ఈ ఫస్ట్ పర్సన్కి 35 years సర్వీస్ ఉంటే రెండో అతనికి ఎంత ఉంటుంది? 1 సంవత్సరం పోయింది కదా, 34 years ఉంటుంది. సో ఈ ఫస్ట్ అతనికి 1 సంవత్సరం ఎడిషనల్ శాలరీ వస్తుంది, అంటే ఎక్కువ శాలరీ వస్తుంది, 1 సంవత్సరం శాలరీ వస్తుంది. ఈ 25,000 రూపాయలు 4 లక్షల సంవత్సరానికి స్టార్ట్ చేసినా రిటైర్ అయ్యేటప్పటికి 2 కోట్లు వచ్చినాయి. అంటే ఈ మొదటి స్టూడెంట్కి రెండవ స్టూడెంట్ కన్నా 2 కోట్ల రూపాయలు ఎడిషనల్గా ఆదాయం వస్తుంది. అది మనకి కన్ఫర్మ్ 100%. సో డిగ్రీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం వేస్ట్ చేసుకుంటే వాళ్ళు లాంగ్ రన్లో 2 కోట్ల రూపాయలు నష్టపోతారు అనేటువంటిది బేసిక్. అలాంటి లాంగ్ టర్మ్ ఒక ఆలోచన ఇవాళ స్టూడెంట్స్లో ఉండాలండి. మనము సంవత్సరానికి 52 వారాలు పనిచేస్తాం. 52 వారాలు అంటే 52 మల్టిప్లైడ్ విత్ 40 hours, వారానికి 40 గంటలు పనిచేస్తాం. అంటే 2080 గంటలు వస్తుంది. 2080 గంటల్లో 80 గంటలు 2 వారాల పాటు వెకేషన్కి ఇచ్చేయండి. అంటే సినిమాలో వెకేషన్ ఏదో ఒకటి తీసేయండి. ఇందాక మీకు చెప్పాను, 2 కోట్ల రూపాయలు డివైడెడ్ బై 2000 వేసామనుకోండి, 10,000 రూపాయలు వస్తుంది. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మనము వేస్ట్ చేసే ప్రతి గంటకి వీఆర్ లూజింగ్ 10,000 రూపీస్. నేను ఈ 2 కోట్ల రూపాయల గురించి మాట్లాడను, ఈ 10,000 రూపాయల గురించి మాట్లాడను. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ పోయిన సంవత్సరంలో నుంచి 1 సెకండ్ కూడా తిరిగి రాదు.
Yes. సో ఇవాళ స్టూడెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఉద్యోగంలోకి వెళ్ళాలి అనేది పెట్టుకోవాలి. ఇవాళ స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారు, డిగ్రీ అయిపోగానే మాస్టర్స్కి వెళ్దాము అనుకుంటున్నారు. మాస్టర్స్ చదవద్దని నేను చెప్పట్లేదు. అమెరికా లాంటి దేశంలో బ్యాచులర్స్ వాళ్ళ పేరెంట్స్ ఫండింగ్ చేసో లేకపోతే అప్పు తీసుకునో ఏదో చేస్తారు. చేసిన తర్వాత ఉద్యోగంలో 2 సంవత్సరాలు పనిచేస్తూ డబ్బులు దాచిపెట్టుకొని ఆ డబ్బులతో మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్తారు. అప్పుడు ఏమైపోతుంది, పిల్లవాడికి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి, అంటే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు చదువుకుంటున్నారు, పేరెంట్స్ మీద బర్డెన్ లేకుండా చదువుకుంటున్నారు. వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ 2 సంవత్సరాలు ఉంటుంది, మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే దే ఆర్ లైక్ ఏ స్టార్స్ అలా అయిపోతుంది. మన ఇండియాలో కూడా స్టూడెంట్స్ డిగ్రీ అయిపోగానే ఏదో ఒక చిన్నదో పెద్దదో జాబ్ తెచ్చుకోవాలి. చాలా మందికి ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే నాకు ఇంత జాబే రావాలి, ఇంత శాలరీ కావాలి అంటారు. మోసగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక చిన్న క్యాప్షన్ చెప్పారు. ఆ క్యాప్షన్ ఏంటంటే, నీ పని రైలు క్రాసింగ్ క్లీన్ చేయటమే కావచ్చు, కానీ ప్రపంచంలో ఏ రైలు క్రాసింగ్కు లేనంత శుభ్రంగా ఉంచటమే నీ పని అని చెప్తారు. ఆ చిన్న జాబే తీసుకుని దానిలో మనం ప్రూవ్ చేసుకోగలిగాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. సో ఏదో పెద్ద జాబ్ రావాలి, అప్పటిదాకా నేను ఖాళీగా ఉంటాను అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా సార్, 2 పాయింట్లు వ్యాలిడ్. ఒకటి, ఒక్క సెకండ్ పోయినా తిరిగి రాదు. 2, మనం ఏ పని చేసినా సరే మనం బెస్ట్ ఇవ్వాలంతే. మన ప్రయత్నం మనం చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది తర్వాత చూసుకున్నప్పటికీ. సరే, ఇప్పుడు మొత్తానికి ప్రస్తుతం మనం చూసుకుంటే వరల్డ్ అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. అరచేతిలోకి మొత్తం మనకి వైకుంఠం అరచేతిలోకి వచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నాం ఈ ఫోన్స్ తోటి. నిజంగా ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి, ఈ సోషల్ మీడియా అనేది స్టూడెంట్స్కి అందరికీ వర్తిస్తుంది. ఇది ఎగ్జాక్ట్ మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి వరమా శాపమా? ఎందుకంటే గంటల తరబడి రీల్స్ చూస్తూ మనం కోల్పోతున్నది కేవలం సమయమా, కెరీర్ అవకాశాలా? ఖచ్చితంగా కెరీర్ అవకాశాలండి. ఎందుకంటే ఆ రీల్స్ అనేటువంటిది ఇన్స్టాగ్రామ్లోనూ అక్కడ ఒక రీల్ పెట్టడం తర్వాత ఒక్క రీల్తో ఆగదండి. ఆన్ యావరేజ్ 100 రీల్స్ చూస్తారు. ఆన్ యావరేజ్ 100 రీల్స్. ఒక్కొక్క రీల్కి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్ 3 అవర్స్ వెళ్ళిపోయే పరిస్థితి అయిపోతుంది. దట్ ఈస్ అదేంటంటే, ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ లేటెస్ట్ మోడలే ఉంది, కానీ నాకు అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చూసేంత మనం వేరే వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం ఎందుకు అండి? నాకు వెరీ సింపుల్ క్వశ్చన్. మీ జీవితంలో మీరే హీరో. ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు అతనే హీరో, అంతేగాని వేరే వాళ్ళని ప్రమోట్ చేసుకొని మీరు చూస్తున్న యూట్యూబో లేకపోతే ఇంకోటో చూడటం వల్ల సంబడిని మీరు మార్కెట్ చేస్తున్నారు. అది అవసరమా అనేది ఒకటి. మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉద్యోగం లేక లేకపోతే స్కిల్ సెట్ పూర్తిగా లేక ఇవన్నీ లేనటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళని, అంటే నేను చూడొద్దని నేను చెప్పట్లా, ఎంతవరకు అవసరమో అంతవరకే చూడాలి. అంతకు మించి ఒక్క నిమిషం కూడా చూడకూడదు. అది ఫస్ట్ బేసిక్. దాని మీద కంట్రోల్ ఉండాలండి. చాలా మంది కంటిన్యూస్ గా రీల్స్ చూస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్స్ తెస్తారు, బట్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది అసలు ఇన్ఫర్మేషన్ చూడకుండానే దీనికి అడిక్ట్ అయిపోతారండి. అవునండి, దట్ ఈస్ ట్రూ, అబ్సల్యూట్ గా అనమాట. సో తగ్గించుకోవాలండి. ఫోను, సోషల్ మీడియా అనేటువంటిది ఒక పవర్ఫుల్ వెపన్. ఆ వెపన్ ని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే అది మనకి ఉపయోగపడుతుంది, లేకపోతే అది మనని కిల్ చేసేస్తుంది. వాళ్ళ ఏఐ వచ్చేసింది. ఏఐని కనిపెట్టింది ఎవరు? హ్యూమన్సే. అదేంటంటే ఒక మోహిని భస్మాసురు అని ఒక మనకి పురాణాల్లో చెప్తారు. శివుడి వరం ఇచ్చేస్తాడు, ఎవరి నెత్తి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోతారు అని చెప్పేసి. అట్లానే ఈ ఏఐ అనేటువంటిది కూడా అదే పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఈ విష్ణు వచ్చి ఆ మోహిని రూపంలో డాన్స్ చేస్తూ తనే భస్మం. ఇవాళ ఏఐ పరిస్థితి కూడా అదే. మనము ఏఐని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఏఐని మనం పూర్తిగా తీసేసుకున్నాము అనుకోండి, అది మన్నే భస్మం చేసే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు 2030-35కి ఏఐ రోబోట్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్స్. హ్యూమన్స్ కన్నా ఇంటెలిజెంట్. ఇవాళ ఎందుకండి ఫేస్బుక్ సిఇఓ అతను లేనప్పుడు అతని యాక్టివిటీస్ చేయడానికి ఒక రోబోని తయారు చేస్తున్నారట. అంటే అతను ఆలోచించేటట్టు అతను ఆలోచించటము, అతని యాబ్సెన్స్ లో డెసిషన్స్ తీసుకోవటానికి ఒక రోబోని తయారు చేస్తున్నారు, ఒక ఏజెంట్ని తయారు చేస్తున్నారు. ఆలోచించండి. ఈ రోజు మీకు తెలుసో లేదో, హైదరాబాద్ లో అనుకుంటా చాలా మంది నిమ్స్ హాస్పిటల్లో ఒక రోబోని పెట్టేశారు.
మీరు కావాలంటే వెళ్ళి చూడండి. అవును. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పంజాగుట్టలో ఉన్న హాస్పిటల్లో ఒక రోబోను పెట్టారు. ఆ రోబో ఏమైపోతుంది, మనం వెళ్ళగానే ఏ లాంగ్వేజ్లో కావాలి అని అడుగుతుంది. మనం ఏదో తెలుగు ఇంగ్లీష్లో క్లిక్ చేయగానే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, మెడికల్ ప్రాబ్లమ్, నేను ఏ డాక్టర్ని కలవాలి అంటే ఆ రోజు అవైలబుల్ ఉన్న డాక్టరు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం తను చెప్పేస్తుంది. ఇది ఎక్కడో కదండి, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో కాదు, హైదరాబాద్లోనే వచ్చేసింది. అంత ఫాస్ట్గా వచ్చేసినప్పుడు మన స్టూడెంట్స్ ఎంత అది కూడా ఫాస్ట్గా అందరికీ ఆలోచించుకోవాలి చెప్పండి. అవైలబుల్ హాస్పిటల్లో వచ్చేస్తుంది. ఎస్ సార్, ప్రెసిడెంట్ మన కాలర్ వెయిట్ వచ్చేసిందండి. చేస్తున్నారు, తిరుమల గారు నంద్యాల నుంచి. నమస్తే తిరుమల గారు. సార్ మా నమస్తే, అబ్బాయి చెప్పండి. ఇంటర్ పాస్ సార్. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి సార్, మా చెప్పండి. అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యారు, డిగ్రీ చదువుకోవాలనుకుంటున్నాము. మ్మ్. ఏం తీసుకుంటే బాగుంటుంది సార్ డిగ్రీలో? ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకా? డిగ్రీలో ఇంటర్ పాస్ అయిన తర్వాత అతను ఏ గ్రూప్ చదివాడు అంటే ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సంథింగ్ లైక్ దట్, దాన్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవాలండి. అదే కనుక ఒక ఎంపీసీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే స్ట్రాంగ్గా లైక్ ఒక బీటెక్ చేయండి అని చెప్తాను, అది డెఫినెట్గా. అదే ఒక బైపీసీ గ్రూప్ తీసుకున్నారు అనుకోండి, మెడికల్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాము. ఇక ఎంఈసీనో లేకపోతే ఇంకో సిఈసీ గ్రూప్ తీసుకున్నారు అనుకోండి, అది చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు, లేకపోతే బిఏ విత్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ది గ్రేట్ గ్రూప్ అది. అంటే ఇప్పుడు ఎన్ని కాలేజీలో ఉందో నాకైతే తెలియదు, నేను ఆ గ్రూపే చదివాను డిగ్రీ, సో తెలియదు. అలాంటి గ్రూప్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నాతో ఒక అడగాలనుకున్నారు అనుకోండి, అడిగేటప్పుడు ఏంటంటే మీరు ఆ టాపిక్ ఏ గ్రూప్ అని చదివితే మనకి అవును, బెటర్గా yes. ఉంటుంది. అదర్వైజ్ యూ కెన్ కాల్ మీ లేటర్, ఐ కెన్ హెల్ప్ యూ సమ్ ఎక్స్టెంట్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండి. ఎస్, తిరుమల గారు ఉన్నారా, లైన్లో ఉన్నారా? ఉన్నాం సార్. వీళ్ళు విజయవాడలో ఫోన్ చేసినారు సార్. అలా కాదు, ఇంటర్ ఏ గ్రూప్ చదివాడు మీ అబ్బాయి? ఎంపీసీ సార్, ఎంపీసీ. ఎంపీసీ తీసుకున్నాడు, ఓకే. ఎంపీసీ మా అబ్బాయి ఎంపీసీ చదివి ఎంసెట్లో కనుక మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, అంటే అక్కడ మళ్ళీ జేఈ అంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఐఐటిలో చదవటం అండి, ఫస్ట్ ప్రిఫరెన్స్. రెండో ప్రిఫరెన్స్ ఐఐటి కానప్పుడు ఎన్ఐటి అంటారు. ఇంతకు ముందు ఆర్ఈసిఎల్ని ఇప్పుడు ఎన్ఐటి అని పేరు మార్చారు. చాలా మంచి కాలేజెస్, సెకండ్ ప్రిఫరెన్స్. ఈ ర్యాంక్ మంచిగా రాలేదు అనుకోండి, అప్పుడు మన ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను చాలా సందర్భాలు చెప్పేది అదే, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్, సెలెక్ట్ చేసుకోండి. అక్కడ బీటెక్ చదవండి. చదివేటప్పుడే చేరే రోజే అతనికి గోల్ పెట్టండి. అరే బాబు, నువ్వు బీటెక్ చేస్తున్నావు, ఇంత 4 సంవత్సరాలు చదువుతున్నావు, నీ క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఒక గోలు చేరే రోజే చెప్పండి. అంతేగాని 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం గోల్ పెట్టుకుంటే అవ్వదండి. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ తిరుమల గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే వెంకట్ గారు, ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ గంటల తరబడి చదివేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? హార్డ్ వర్క్ లోపమా, లేకపోతే స్మార్ట్ ప్లానింగా? ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి వాళ్ళు? ఇక్కడ ఒకటండి, హార్డ్ వర్క్ కాదండి. వాళ్ళు ఏం చేయాలంటే స్మార్ట్గా చదువుకోవాలి. ఇప్పుడు మన బ్రెయిన్ ఉందనుకోండి, రీసెర్చ్ చేశారు, మన బ్రెయిన్ 50 నిమిషాలు మాత్రమే అది డైజెస్ట్ చేసుకోగలదు. 50 మినిట్స్ తర్వాత అది ఆగిపోతుంది. మీరు 50 మినిట్స్ తర్వాత ఏం చెప్పినా అది బయటికి వెళ్ళిపోతుంది ఫస్ట్ షూర్గా. సో కాబట్టి ఏం చేయాలి, ఒక 30-35 మినిట్స్ చదువుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు రివైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ పేపర్ మీద నోట్ చేసుకోవాలి. ఏంటి, అది సాయంత్రం అయిపోయేసరికి ఇవాళ చదివినటువంటి 5 అవర్స్ 6 అవర్స్ చదివిన పేపర్స్ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అగైన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఆ విధంగా మనం చదివామనుకోండి, దట్ షుడ్ బి బెటర్. కొంతమంది ఉంటారు హార్డ్ వర్క్, పాపం వాళ్ళు బై హార్ట్ చేస్తారు, పెద్దగా చదివిస్తారు, చివరికి ఏమవుతుంది, వాళ్ళకి ఎగ్జామినేషన్లో అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనపడవు. ఎందుకు పాజిటివ్ రిజల్ట్స్ కనపడలేవంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా చదవట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం అది, వాళ్ళు ఇష్టంగా చదవండి. ఇప్పుడు మీకు మొన్న ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో హీరో టాపర్ అవుతాడు, రెండో వాడు టాప్ కాకుండా ఫెయిల్ అవుతాడు. వాడు అడుగుతాడు, నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను, నేను ఫెయిల్ అవుతున్నాను, నువ్వు అసలు చదివినట్టే కనపడవు, నీకు టాపర్ వస్తుంది, ఇట్లా వస్తుంది అంటారు. అంటే ఆ హీరో గోల్ ఓరియంటెడ్గా పనిచేశాడు. నేను ఈ కాలేజీలో చేరిందే ఈ పర్పస్ కోసము. సినిమా పేరు కూడా చెప్తానండి, తప్పేం లేదు, మహర్షి అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో నేను ఈ కాలేజీ చేరిందే ఈ పర్పస్ కోసము, ఈ కాలేజీలో సర్టిఫికేట్ నాకు
ఉపయోగపడుతుంది అనే ఒక గోల్తో వెళ్ళాడు. ఆ లైబ్రరీలో కూర్చొని కంప్యూటర్లో ఏదో వర్క్ చేసి ఏదో చేశాడు. ఈ రెండో వాడు ఏంటి, పేరెంట్ చదవమన్నాడు, నాకు అది కావాలంటున్నాడు, ఇది కావాలని దాంతో చదివాడు. అలా చదవద్దు. మీకు ఇష్టమైందా లేదా అడ్వైసెస్ తీసుకోవచ్చు. ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ పిల్లవాడు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేర్పిస్తారు. చేర్పించినప్పుడు అందుట్లో ఉన్న సాధక బాధకాలు, అడ్వాంటేజెస్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదవటం స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది పరిగెట్టుకుంటూ వస్తుంది. మనం ఎప్పుడైతే ఇష్టపడి చదవలేదో, మీరు చెప్పినటువంటి ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ ప్రెసిడెంట్ కాలర్ వెయిట్ చేస్తారు సార్. దివ్య గారు బెంగళూరు నుంచి. నమస్తే దివ్య గారు. దివ్య గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో నేను బిఏ ఇన్ ట్రిపుల్ మేజర్స్ చేశాను సార్, ఇంగ్లీష్, జర్నలిజం అండ్ లిటరేచర్. నౌ ఐఎమ్ డూయింగ్ ఎంఎస్సీ ఇన్ సైకాలజీ, అప్లైడ్ సైకాలజీ. ఓకే. సో నేను ఫర్దర్ గా ఏ జాబ్స్ మీద ట్రై చేయొచ్చు అని అడుగుదామని చేశాను సార్. అంటే ఒకటండి, నేను ఐఎమ్ బై ప్రొఫెషన్ ఐఎమ్ డేటా సైంటిస్ట్, ఐఎమ్ అకాడమిషియన్. ఇప్పుడు మీరు చెప్పే ఏరియాలో నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి జర్నలిజము, నేను అలా ఏదో ఇంటర్వ్యూలు అడిగితే సమాధానం చెప్పడం వరకే అది. ఐఎమ్ నాట్ ఏ సైకాలజిస్ట్ ఒకటి. సో మీరు ఖచ్చితంగా రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. ఐ మీన్ దట్స్, ఎందుకంటే నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడలేను కదా, మాట్లాడలేదు. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అంతా అటు ఇంగ్లీషు, లేకపోతే జర్నలిజము, ఇటు సైకాలజీలో ఉన్నప్పుడు అదే మీరు కంప్యూటర్ సైన్సో లేకపోతే ఫార్మసీనో లేకపోతే ఎంబీఏ చదివారనుకోండి, ఎస్ డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ యూ, దిస్ ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్పొచ్చు అనమాట. సో ఈ విషయంలో నేను మీకు సరైన గైడెన్స్ ఇవ్వలేనప్పుడు నేను ఏం మాట్లాడటం కూడా అడ్వైజబుల్ కాదు. రైట్, థ్యాంక్ యూ దివ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. భారతి గారు గుంటూరు నుంచి. నమస్తే భారతి గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. మా పాప బైపీసీ కంప్లీట్ అయిందండి ఇంటర్లో. ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసింది. ఓకే, మంచిదండి. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు మా ఇద్దరు అమ్మాయిలు కూడా, నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, సో యా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సేమ్ ప్లేస్. మా ఇద్దరు అమ్మాయిలు కూడా నీట్ ఎగ్జామ్ రాసి సరే ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇద్దరికి నమస్కారం పెడతారు. ఒకటి దేవుడికి, రెండవది డాక్టర్కి. ఎస్, ఎందుకంటే లైఫ్ సేవర్స్. డాక్టర్స్ ఇస్ లైఫ్, దేవుడి కన్నా కూడా డాక్టర్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్ సేవర్స్ వాళ్ళు. సో మీ అమ్మాయి నీట్లో కనుక మంచి ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్ చేయాలని ఆశిద్దాము. ఐ మీన్ అంత ఈజీ ఏం కాదు, నీట్ ఎగ్జామ్ మా పిల్లలు రాస్తారు కాబట్టి నాకు బాగా తెలుసు. బట్ ఎంబీబీఎస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానికి ఏమన్నా మీకు అడ్వైసెస్ కావాలనుకోండి, గుంటూరే కాబట్టి మీరు మా ఆఫీస్కి రండి, వీ విల్ హెల్ప్ యూ ఆల్ థింగ్స్. డెఫినెట్గా మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్కే ఇవ్వండి, ఎంబీబీఎస్ కోర్స్కే ఇవ్వండి. ఎందుకంటే బైపీసీ అమ్మాయి ఈరోజు నీట్ అయిపోయింది ఎగ్జామ్, ఐ నో దాట్. సో కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్. రైట్ సార్, రైట్. ఇప్పుడు మీరు డాక్టర్స్ గురించి, దేవుడి గురించి అలా చెప్పారు. మనం ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి, కాలేజెస్ గురించి, పేరెంట్స్ గురించి. ఎందుకంటే ఒక మార్కులు, ర్యాంకుల మీద ఉన్న శ్రద్ధ అటు కాలేజెస్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఉన్న శ్రద్ధ పిల్లలకి ఆ డిసిప్లిన్, ఆ గోల్ సెట్టింగ్ ఇవి నేర్పించడంలో ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒక స్టూడెంట్ కాలేజీలో చేరిన తర్వాత అతనికి ఎవరు కౌన్సిలింగ్ చేస్తున్నారు? మీరు ఒకటి అడగండి, అసలు కాలేజీకి ఎందుకు వస్తున్నావు? ఫస్ట్ క్వశ్చన్. ఒక పీస్ ఆఫ్ పేపర్ అంటే ఒక డిగ్రీ కోసం వస్తున్నారా? అయితే రాకర్లేదు. డిగ్రీతో అసలు డిగ్రీ ఎందుకు చదువుతున్నావు? ఉద్యోగం కోసం చదువుతున్నావు. ఏమంటే ఉద్యోగం కోసం చదివేటప్పుడు గవర్నమెంట్లో జాబ్స్ ఉన్నాయా, ప్రైవేట్లో జాబ్స్ ఉన్నాయా? ప్రైవేట్లోనే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ అవుతాయి కూడా, ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువ జాబ్స్ అవుతాయి. ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్లో వాడు 10 లక్షల రూపాయలు మనకి ఇవ్వాలి అంటే మనము 20 లక్షల రూపాయలు వాడికి సంపాదించి పెట్టాలి. 20 లక్షల రూపాయలు సంపాదించాలి అంటే నాకు ఆ స్కిల్ ఉన్నదా లేదా అనేది వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తగ్గట్టుగా మనము డిసిప్లిన్ పెట్టుకోవాలి, దానికి తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకోవాలి. కంపల్సరీ, ఆప్షన్ లేదండి. ఇది ఒక వార్ జోన్. యుద్ధంలో స్టార్ట్ అయిన తర్వాత యుద్ధంలో ఉండటమా, యుద్ధం ఓడిపోవటమా? ఒక రన్నింగ్ రేస్ ఉంది. రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, పరిగెత్తినంత వరకే రన్నింగ్ రేస్లో ఉంటాం. ఆపేసామంటే రేస్లో లేము. ఇవాళ ప్రతి స్టూడెంట్ ఒక వార్ ఫీల్డ్లో ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే ఏం చదివితే జాబ్ వస్తుంది, ఏమిటి? ఇప్పుడు నిన్నటి కిందండి, మీరు ఐఎమ్ సారీ టు సే దిస్, నా కళ్ళమ్మ నీళ్ళు వస్తే, అతను చికాగోలో ఒక పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో. జస్ట్ సూసైడ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సూసైడ్ చేసి, అయితే అమెరికా వచ్చి బీటెక్ ఇండియాలో కంప్లీట్ చేసి ఇక్కడ ఎంఎస్ డిగ్రీ చేసి ఆ పిల్లవాడు చనిపోయాడు అంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. చనిపోయాడు అంటే అర్థం ఏంటి? సొసైటీ మొత్తం
అమెరికాలో మొన్న ఈ మధ్య ఒక కోర్టులో ఒక పిల్లవాడు ఒక బ్రెడ్ దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఆ కోర్టుకి వాళ్ళు పెట్టారు, కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ పిల్లవాడిని జడ్జి అడిగాడు, ఎందుకు నువ్వు చేశావు అని అడిగాడు. సార్, నేను పని చేస్తానని చెప్పేసి హోటల్కి వెళ్ళి ఎక్కడైనా నాకు ఎవరూ పని ఇవ్వలేదు, మా మదర్ సిక్ అయి ఉంది, ఆమెకి మందులు కొనాలి, నా దగ్గర డబ్బులు లేవు అంటే జడ్జి తన జేబులోంచి ఒక $100 ఇచ్చి అక్కడ ఉన్న అందరి చేత కూడా డబ్బులు ఇచ్చి, ఈ సిచ్యువేషన్ రావటానికి మనమందరము కారకులమే, చూడండి ఇక్కడ ఉన్న అందరము శిక్షార్హులమే అని చెప్పి చేశాడు. ఇవాళ ఆ పిల్లవాడు బీటెక్ అయిపోయి ఎంఎస్ కోసం అమెరికాకు వచ్చి సూసైడ్ చేసుకున్నాడంటే ఎవరు బాధ్యులండి? కాలేజెస్, పేరెంట్స్, కన్సల్టింగ్ కంపెనీలు, సారీ టు సే దిస్ వర్డ్, కన్సల్టింగ్ కంపెనీలు, వీళ్ళందరూ ఒక లేనిటువంటి ఒక మాయాజానాన్ని కల్పించేశారు. నువ్వు స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోయినా అమెరికా వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిపోతావు అనేటువంటి ఒక రాంగ్ భావనని కల్పించేశారు. కల్పించి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బాగాలేదు, అంత గొప్పగా ఏమీ లేదు. వాళ్ళకి తెలుసు, పంపించే వాళ్ళకి తెలుసు బయట పని చేయకూడదని తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తీసేస్తుందని తెలుసు, అన్ని తెలిసినా సరే రావడం జరిగిపోయింది. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ ఏ యంగ్ టాలెంటెడ్ పర్సన్. సో సాడ్ సార్, సో సాడ్. యా, ప్రెజెంట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. పవన్ గారు గుంతకల్ నుంచి. నమస్తే పవన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, చెప్పండి సార్. అదే సార్, మా సిస్టర్ వచ్చేసి 2 years నుంచి లాంగ్ టర్మ్ చేస్తుంది బైపీసీ. సో ఇప్పుడు తను నెక్స్ట్ ఇయర్ కూడా లాంగ్ టర్మ్ చేయడానికి ఎంబీబీఎస్ అదే లాంగ్ టర్మ్ చేయడానికి ప్రిఫర్ లేదా, లేకపోతే ఏదన్నా బీడీఎస్ కానీ హోమియోపతి తీసుకొని వేరే సైడ్ వెళ్ళిపోవడం బెటర్ సార్, టైం వేస్ట్ చేయకుండా? సార్, ఇప్పుడు ఒక డాక్టరు తన లైఫ్ ఒక సంవత్సరంలో ఒక 1000 మంది లైఫ్ సేవ్ చేశాడు అనుకుందాం. ఒక 1000 మంది లైఫ్ సేవ్ చేశాడు అనుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు మీ అమ్మాయి 2 సంవత్సరాలు వేస్ట్ చేసింది అంటే 2000 మంది జీవితాలు పాపం చేయలేకపోయింది. అది ఒకటి. మళ్ళా 3వ సంవత్సరం కూడా చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అది మీ ఇష్టం, నేను మాట్లాడట్లేదు. కానీ నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను ఎంబీబీఎస్ ఈజ్ ఐడియల్. ఎందుకంటే మీరు చెప్పేటువంటి బిఐఎంఎస్ ఆయుర్వేదికో హోమియోపతో ఇంకోటో ఇండియా దాటి బయటకు వస్తే ఆ యొక్క మెడిసిన్స్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారండి? ఒక మెడిసిన్, ఒక డోలో మెడిసిన్ లేదా ఇంకోటో మీ దగ్గరికి రావాలి అంటే, ల్యాబొరేటరీ దగ్గర నుంచి ఫార్మసీ దగ్గరికి రావాలి అంటే 10 సంవత్సరాల హార్డ్ వర్క్ అండి. 10 సంవత్సరాలు ప్రీ క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్, FDA అప్రూవల్స్ ఎన్ని ఉంటాయో అన్నీ నాకు బాగా తెలుసు. సో కానీ అదే అంటే నేను డిస్కరేజ్ చేస్తాను అనుకోవద్దు, మీరు డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అదే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ని గ్యారంటీగా అందుట్లో ఏమవుతుంది, హెర్బల్స్ ఇవి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి తగ్గితే తగ్గింది అని ఆనందపడతారు, తగ్గకపోతే ఓకే మన దురదృష్టం అని అనుకునే పరిస్థితి అయిపోతుంది. కానీ ఈ ఇంగ్లీష్ ఎంబీబీఎస్లో అలా కాదు కదా. మేము ప్రూవ్ చేస్తున్నాం ఈ డ్రగ్ పనిచేస్తుంది అని చెప్తున్నాం, మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తున్నాం. కాబట్టి ప్రపంచం మొత్తం ఎంబీబీఎస్ ఎండి అంటే మెడికల్ డాక్టర్స్కి ఉన్న వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే చెప్పాను కదా, నా పర్సనల్ ఒపీనియన్ ఎంబీబీఎస్ ఈజ్ ఐడియల్. అది. యా సార్, థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, ఇప్పుడు రేపు చూద్దాం, రేపు చేద్దాం, ఆల్మోస్ట్ అందరూ కూడా ఇది అనుకుంటూనే ఉంటామేమో. నిజంగా ఇది ఒక వ్యసనం అనుకోవాలా? అసలు ఈ అలవాటు ఎంత ప్రమాదకరం? 100% అండి. రేపు అనేటువంటిది ఒక వీ డోంట్ నో. ఇవాళ పడుకున్న తర్వాత రేపు పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఫ్రాంక్లెస్ చెప్పాలంటే అది సిచ్యువేషన్. ఇవాళ ఇప్పుడైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఇవాళ చెయ్యాలనుకున్న పని ఇప్పుడే చేయండి. ఇప్పుడు చేయండి. అది రేపు చేద్దాం అనుకున్న పని ఇవాళ చేయండి. ఇవాళ చేద్దాం అనుకున్న పని ఇప్పుడు చేద్దాము, రేపు చేద్దాం అనుకున్న పని ఇవాళ చేద్దాము అని పెట్టుకున్నారనుకోండి, సరిపోతుంది. ఏమవుతుంది, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది, అది ఎంత అరగంట సేపే కదా అని క్రికెట్ మ్యాచ్ చూస్తారు. చూసిన తర్వాత ఏమో దాని గురించి అనాలిసిస్, దాని గురించి డిస్కషన్, దాని గురించి బెట్టింగ్, ఇవన్నీ నడిచిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ వాళ్ళ బ్రెయిన్ని, మన బాడీ మొత్తం మీద మోస్ట్ లేజియెస్ట్ అవయవం ఏమైనా ఉన్నది అంటే అది బ్రెయిన్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్. మీరు చదువుకుందాము సినిమాకి వెళ్దాము అన్నారు అనుకోండి, అది బ్రెయిన్ ఏం చేస్తుంది, సినిమా వైపు మూవ్ చేస్తుంది. అప్పుడేం పని చేయక్కర్లా, అది సినిమా చూడొచ్చు. కానీ ఆ బ్రెయిన్ని కంట్రోల్ చేసేవాడు సక్సెస్ అవుతాడు. ఆ బ్రెయిన్ కంట్రోల్, నా కంట్రోల్లో ఉండాలి ఈ బ్రెయిన్, నేను ఈ పని చేయాలి అనేటువంటిది పెట్టుకోవాలి. అలా కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. రైట్ అండి. ఎస్ సార్, ఫైనల్గా ఏదైనా సరే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇది హ్యూమన్స్ కావచ్చు, టైంకి కావచ్చు. కాలం మనం గౌరవించకపోతే మనల్ని కాలం కూడా గౌరవించదు. ఇది ఎలా యూత్కి ఎలా ఇంజెక్ట్ చేయాలి మనం?
యూత్కి ఎలా ఇంజెక్ట్ చెప్పాను కదా, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ టైం అనేటువంటిది. మీకు లాస్ట్ అండ్ ఒక మాట చెప్తాను. పరుచూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ తానా మీటింగ్ వచ్చి ఒక మాట ఇచ్చారు, ఒకసారి మాట్లాడారు. ఆ మాట ఏంటంటే, అర్ధరాత్రి 11 గంటలకో 12 గంటలకో ఎన్టీ రామారావు గారు షూటింగ్ లో ఉండి గోపాలకృష్ణ గారు రేపు రండి మీతో మాట్లాడాలి అన్నట్ట, 4 o'clock రండి అని. అప్పటికే 12 అయిపోయింది, ఈయన ఇంకా మేకప్ లో ఉన్నారు. ఎట్లా అయినా పక్కన వాళ్ళ ఇంట్లో పడుకునేసేసి ఈయన 4 o'clockకి 4:05కి ఒక 5 నిమిషాలు లేట్గా, కొంచెం పొట్టిగా ఉంటారు కదా, ఇలా కండవా వేసుకొని ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్తే అప్పటికే ఎన్టీ రామారావు గారు నిద్ర లేచి స్నానం చేసి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉయ్యాల దాని మీద ఇలా ఊగుతూ నేను రాగానే, గోపాలకృష్ణ గారు మా ఇంట్లో నుంచి 5 లక్షలు దొంగిలిచ్చినా క్షమిస్తాను కానీ 5 నిమిషాలు దొంగిలిస్తే మాత్రం క్షమించను అన్నట్టు. అంటే టైం వాల్యూ ఎంత ఇస్తున్నారో ఆలోచించండి ఎన్టీ రామారావు గారు. లైక్ వాళ్ళు మనం మాట్లాడుతున్నామంటే అది ప్రతి ఒక్కళ్ళు టైంకి వాల్యూ ఇచ్చి తీరాల్సిందే. అది ఇవ్వకపోతే మాత్రం సక్సెస్ డెఫినెట్గా సార్. ఇప్పుడు సక్సెస్ కావాలంటే కేవలం టాలెంట్ సరిపోతే, ఆ టాలెంట్ మనం సరైన సమయంలో ఆ టైంని యూజ్ చేసుకుంటూ ఉపయోగించుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది మన దారిలోకి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకట, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.